ఇవాళ ఏం చేద్దామంటే బడియా ఫ్రెష్ మామిడికాయలను తీసుకొని ఖతర్నాక్ జ్యూస్ చేసుకొని ఎండాకాలం మస్తు ఎంజాయ్ చేద్దాం. రా బామారిది దొరికినాయి మామిడికాయలు. కిందికి మొత్తం పైకి చెట్టు ఎక్కాలి. నీది మీరుకున్నాయా? చూద్దాంపా. అన్నీ రా బామారి పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్న అయినా కానీ పనులు ఉన్నాయి బడియా. చెట్టు ఎక్కుదాం. ఇక్కడ ఉన్నాయి బామారిది పనులని బడియా జ్యూస్ చేద్దాం. ఇవాళ చెట్టు ఎక్కుదామా? చెట్టు ఎక్కుదామా? కట్టెలతో కొడదామా? కట్టెలతో కొట్టింటే అన్ని అయితే ఎట్లా కొడదామంటావు? ఇప్పుడు ఉండు అవుతున్నాయి పండ్లు. కట్టెలతో కొడితే కాయలు పడతాయి. చెట్టు ఎక్కిన అనుకో పండ్లు కోసుకొని తీయవచ్చు. ఎట్లా అంటావు? చెట్టు ఎక్కుదామా? ఓకే. ఇక మీరు ఓకే అయితే కట్టెలతో దులుపుదామా కంక పట్టి కొడదామా? కట్టెతోనే కొట్టి చూద్దాం, ట్రై చేద్దాం. చూద్దాం ట్రై చేద్దాం. ఇంత పెద్ద అడవిలో కట్టెలు రా కట్టెలు దొరుకుతున్నాయి. మనం అనండాలి. షర్ట్ బాగా దొరికింది అత్త. కొడదామా? దొరికింది ఒక్కటేగా మంచిగా తీయదు ఇవన్నీ చేతులకు తాకపోతే. ఓకే 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 పో బాగా పడ్డాయి. దొరికినారు బాబు మరి. ఇంకో రెండు కొడదామా? ఇంకో రెండు కాదు, ఇంకో 10 గల కొట్టేది ఉంటే జ్యూస్ సెట్ అవుతుంది. అటుకే కూడా కొట్టి చూద్దాం. బాగా అక్కడనే 3 అటు ఇంకోటి తొందరగా 3 ఇచ్చినా. ఓకే పోదురా నీకు అల్లుడు పెడుతుంది అన్నారు బా మరి. పండు కట్టెలు కట్టుడు పడ్డది. ఇది కాయ. ఓకే దీంతో 4. ఇంకొకటి మన సంకతో దులుపుదా బామారి. చాలా 2 కొట్టు దగ్గర కింద ఏడదా కింద. ఇది పండ. ఓకే పండేసి ఓకే సరిపోతే బాగా ఓకే చాలు. చాలా ఫ్రెష్ మ్యాంగో జ్యూస్ మామూలుగా ఉండదు మరిగా. అరే బామ్మరిది కొంచెం అంతా చిలక తిన్న కొట్టేసి సిల్క తిన్నది దీన్ని. మామూలుగా ఉండదు ఏం కాదు, తిందా పక్కకు కోసేద్దాం. ఓకే ఇట్లా నాకు 2 దొరికినారు. బాబా ఆ మిగిలిన పని పట్టుకొని రా, ఇక్కడ చేద్దాం తొందరగా రా. చలో 2 4 6 8 10 ఆడికి సెట్ 10 అన్నాం కదా. ఓకే బామర్రి వీటిని మంచిగా మోటార్ చాలు చేసుకొని కడుక్కొని పిండుదాం. జ్యూస్ పిండుదాం. పిండి ఏం చేస్తా అంటే ఒకటి ఏం చేస్తాం జ్యూస్ చేద్దాం. ఎండాకాలం కదా జ్యూస్ చేద్దామని. నాకు పోతారా గిలాసులు పట్టుకొని రావాలి మరి ఇంటికి. బాటిల్లో ఒక్కనే తాగుతావు బాటిల్లో పోతే. ఓకే కడుగుదాం. కడుక్కొని మోటార్ చాలు చేసుకొని కడుక్కొని మోటార్ ఫీజులు పెట్టి మోటార్లో ఫీజు పెట్టి
చాలు చేద్దాం ఏమంటావు బామ్మ? చాలు ఏ జాగ్రత్త పెట్టు మళ్ళీ మంచిగా పెడతారు. జాగ్రత్త అంటే అత్యాశ కొంపలు కాల పెట్టుకుని చేయాలి. పత్యాక అత్యాక ఏదో ఒక నాకు వచ్చింది చెప్పింది. పెడదాం. కరెంట్ అయితే ఉన్నదిరా. అయ్యా సేట్ అయితే లేదు కదా. ఎట్లారా బామ్మది ఇలా కుప్తానా కలిగిందిరా. ఓకే ఓకే పోతుందిలే. చూస్తే కాదే పని కూడా చేయాలి. ఇక మంచిగా జరిగిందా నువ్వెందుకు అంటానంట? నేనేమని చెప్తున్నాను? చాలా చేద్దాం కదా. పట్టుకోండి ఊరిని అమ్మ పెద్ద గాలి వేసింది రో బామ్మది. కదోడు మామిడికాయలు ఇవ్వాలి కష్టపడ్డ పోయింది కదోడు. కాయలు కాదు పండ్లు. రావురా ఏరియో రావురా బాబా వచ్చినా రాలురా. కొడితే దాకా పడతలేమని చెప్పి దేవుడే కాడు పంపించింది. ఇంకా పడతానే ఇక కాయకాయల మీద పడతాయి. అన్నేరుడేరా. సుమారం చూసి ఎంత పని చేసిందో బామ్మది. దా పది కాయలకు నానా తిప్పలు పడితే చూడు గాలి వచ్చి దుమారం వచ్చి ఎన్ని కాయలు ఇప్పుడు చేసుకున్నామా. కొంచెం మంచిగా కడుక్కొని ఓకే డన్. ఇక వీటిని ఏం చేద్దామంటే నేచురల్గా చేద్దాం అనుకున్నాం కదా. అందువల్ల వీటిని చక్కెర గిక్కర హైదరాబాద్ మిక్సీ పట్టద్దు. ఇట్లనే ఇట్లా మంచిగా దింపుకుంటే దీంట్లో చూడు ఏక నెంబర్ అవుతుంది. అందులోకేంటి అది వెళ్తుంది ఏంటిది ఇలాంటిది అట్లా వెళ్తుంది బాడీ. దాంతో మస్తు తీయగా ఉంటాయి కాయలు కూడా. కాయలు కాదు కదా పండ్లు. ఓకేనా స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ పోతాను మరి పోజుడే. నైస్ ఎట్లున్నది వచ్చింది. అరే పట్టుకో గిదిని పిండు. అరే గిన్నెలు చూడరా బామ్మది ఎట్లా పడ్డదు. యా అది నో మిక్సీ కదా పిసుకడమే నా బాబురా. మళ్ళీ చుట్టూ తయారు చేసి పిసికి గట్టిగా విండు దాని అమ్మ మొత్తం రాలాలి. అది అక్కడ జీడి తీస్తా బోల్ చేస్తారా ఫస్ట్ పిసికినా బొమ్మది పిసికి అవి తోర అయితే లేదా.
కొంచెం అంత మిక్సీలో వేసేదంటే 10 నిమిషాల పని కానీ మిక్సీ లేదు అందుబాటులో ఎందుకు లేదు కానీ అయినా ఉన్నా కూడా ఇట్లా బాగుంటుంది టేస్ట్. మనం ఏమని చెప్పినాం ఎట్లా చేద్దామని చెప్పినాం, అందువలన ఇగో ఇలా న్యాచురల్ హోమ్ మేడ్ చేతితో చేసిన జ్యూస్ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ చేయండి మీరు ఒకసారి లైఫ్లో, అసలు మర్చిపోరు. మతి మరవల్లే. ఓకే మ్యాంగో పల్ప ఆగు. ఈ జ్యూస్ ఎట్లుంటుంది అంటే మనము మిక్సీలో పట్టుకుంటే స్మూత్గా అవుతుంది కదా, అంటే మెత్తగా, అది అట్లా ఉండదు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇది మనం పల్పియాలని తాగితే ఎట్లుంటుందో మన గుజ్జు తాకినట్టుగా అట్లా తాకుతుంది అన్నట్టు. ఇట్లా గుజ్జు పల్పి జ్యూసే కానీ పల్పి జ్యూస్ అంటే పల్పి మ్యాంగో జ్యూస్ కానీ అట్లా నీకు అట్లా అది పడుతుంది, అట్లా అనిపిస్తుంది నీకు ఎక్స్పీరియన్స్. తాగుతా అంటే నీకు ఇట్లా ఆ ఫీల్లో పోతావు. ఒకసారి ఫ్రెండ్ మీకు ట్రై చేయండి, మీరు కామెంట్స్లో చెప్పండి పక్క ఎట్లుందో, మీరు కూడా ట్రై చేసినాక. ఏం తీసినా కలపన నైస్. పోసుకున్నాను గ్లాసులలో. నాకు ముందుగా పోయాను, బాగా కష్టపడ్డాను. పల్పి అంటే పల్పిగా నచ్చింది రా. సరే కింద పడుతుంది కదా బాబు మరి. ఇది కాదా టేస్ట్? మీ సిటీలో ఉన్న కెమెరాకి ఇక్కడ ఎట్లా ఉంటుందో న్యాచురల్గా తీసుకున్న జ్యూసు, పల్పిగా మస్తు. ఇలా షుగర్ లేదు అంటే చక్కెర లేదు, మిక్సీ పట్టింది కాదు, మొత్తం పల్పిగా ఏక్ నెంబర్. ఏం చెప్తున్నా నిజం ఫ్రెండ్స్, మంచిగా ఉన్నది జ్యూస్ మాత్రం. అసలు న్యాచురల్ ఎట్లుందంటే సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది. ఓకే చోటు అన్న ఒకసారి టేస్ట్ చేయి, ఎట్లా నచ్చటే? మస్తున్నదంటే ఏమేమన్నా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి జ్యూసు, వితౌట్ షుగరు అండ్ వితౌట్ ఎనీ కెమికల్స్. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కానీ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్. ఆ పక్కకున్న గంటను కొట్టండి, అది మధ్య మార్గంలో పోకండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ మీకు తప్పిపోకుండా వస్తాయి. ఓకే డన్, ఉంటాను మరి, బాయ్, నమస్తే.